అంటే హరీష్ రావు విషయంలో మనతో పాటు జొక్కుల లక్ష్యం ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో వంశకృష్ణ బుక్ చేసిన? అంటే తెలంగాణ వ్యాప్తంగా ఒకటి వంశకృష్ణ ద్వారా అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఒక్క విషయం అందరూ గమనించాలి. పోలీసు వాళ్ళు మీ మీద తప్పుడు కేసులు పెడితే అఫిడవిట్ ఇవ్వడానికి మీకు అధికారం ఉంటుంది, జడ్జి గారికి లేఖ రాయడానికి అధికారం ఉంటుంది. మీకు తెలియకుండా రిమాండ్ రిపోర్ట్లో ఏ విషయాలు రాసినా తెలియకపోతే తెలియదని చెప్పే రైట్ కోర్టు మీకు ఇచ్చింది, జడ్జి మీకు ఇస్తారు. అదేవిధంగా జైలు అథారిటీస్ కూడా మీకు జైల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి. వంశకృష్ణ రాసిన అఫిడవిట్ అది ఉదాహరణకు నిలుస్తుంది తెలంగాణ వ్యాప్తంగా, ఏపీ వ్యాప్తంగా, ఇండియా వ్యాప్తంగా. నిజంగా అఫిడవిట్లో ఏ విషయమో తనకు చెప్పలేదు, ఏ విషయం రాసిరో తనకు తెలియదు. అదేవిధంగా హరీష్ రావు గారి పేరు చెప్పమని బలవంత పెట్టడం అనేది వైలేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. అంటే ఆయన పర్సనల్ లిబర్టీని కూడా వాళ్ళు వైలేట్ చేసిరని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ అఫిడవిట్ను కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. హైకోర్టులో కూడా మేము ఫర్దర్గా సబ్మిట్ చేస్తున్నాము. ఏసీపీ డీసీపీ గారి మీద యాక్షన్ తీసుకుంటారేమో అని మనం ఆలోచన. ఉన్నత స్థాయి ఉన్నటువంటి డీజీపీ కావచ్చు, పోలీస్ శాఖనే ఈ విధంగా చేయడం అంటే ఇక్కడ హరీష్ రావుని ఇరికించే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చు. అంటే క్లియర్గానే ఈ మధ్యన మనం హైకోర్టు చాలామంది జడ్జిలు ఒక విషయం ప్రస్తావిస్తున్నారు. భారతదేశం బాగుపడాలంటే రెవెన్యూ సిస్టంలో ఉన్న పనిచేసే ఉద్యోగులు కావచ్చు, పోలీస్ సిస్టంలో ఉన్న అధికారులు కావచ్చు, మారనంత వరకు దేశం బాగుపడదు. ఇది నిజమండి. అది జడ్జిలు చాలా జడ్జిమెంట్లో కూడా ప్రస్తావించడం జరిగింది. ఇది వంశకృష్ణ రాసిన అఫిడవిట్ దానికి ఉదాహరణ నిలుస్తుంది. ఏసీపీ డీసీపీ తనను ఏ విధంగా పచ్చి బూతులు తిట్టారో ఈ అఫిడవిట్లో క్లియర్గా రాయడం జరిగింది. జైలర్ కూడా చదవడం జరిగింది, సూపరింటెండెంట్ గారు చదవడం జరిగింది. అదేవిధంగా నాంపల్లి జడ్జి గారి సమక్షంలో కూడా సబ్మిట్ చేయడం, దీని నెంబర్ కూడా కేటాయించడం జరిగింది. దీని మీద యాక్షన్ ఫర్దర్గా సీరియస్గా ఉండబోతుంది. ఎట్లా ఉంటుంది ఒకవేళ ఇదే విధంగా ఇది రుజువు అయితే కొట్టినట్టు కానీ లేకపోతే తిట్టినట్టు కానీ సో ఇల్లీగల్గా చేసినట్టు కానీ సో ఎలాంటి శిక్షలు పడే? అంటే తప్పుడు అంటే చేయని తప్పుకి ఈరోజు వంశకృష్ణ కావచ్చు, పరశురాం కావచ్చు, మరో వ్యక్తి కావచ్చు అరెస్ట్ కావడం జరిగింది. వాళ్ళు తప్పు చేయలేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టి అందులో ఏముందో చెప్పకుండా, అరెస్ట్ ఇంటిమేషన్ కూడా మాకు ప్రాపర్గా ఇవ్వకుండా, మా రిలేటివ్స్ కూడా చెప్పకుండా మమ్మల్ని అర్ధరాత్రి కూడా నానా హింసలు పెట్టి అరెస్ట్ చేశారు. కాబట్టి ఈ అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. ఈ అఫిడవిట్కి వాళ్ళు వేసిన రిమాండ్ రిపోర్ట్కి ఫర్దర్గా లీగల్ యాక్షన్ అనేది మేము తీసుకోబోతున్నాం. దీని మీద క్వాష్ ప్రొసీడింగ్స్లో కూడా ఇది మెన్షన్ చేస్తాము.